ఈ గుండె బ్లాకేజెస్ తెలుసుకోవడానికి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ తీసుకున్నట్లయితే మనకు కూడా యాంజియోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుందండి. అది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు. సో ఈ యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది జనరల్గా ఒక ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ చేస్తారు. అది మన చేతి నరం ద్వారా అయినా కానీ కాళ్ళ ద్వారా కానీ ఈ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యాంజియోగ్రామ్ టెస్ట్లో మేము ఒక చిన్న వైర్ వేసేసి ఒక క్యాథెటర్ అంటారు, ఆ క్యాథెటర్ వేసుకొని మన గుండె రక్తనాళాలు ఏదైతే 3 ఉంటాయో ఆ 3 రక్తనాళాల్లో ఎంత బ్లాకేజెస్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లాకేజెస్ ఉన్నాయి, దానికి ఏ పద్ధతుల ద్వారా మనం దాని ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఒక నిర్ధారణకు రావడం అనేది జరుగుతుంది. ఈ బ్లాకేజెస్ అనేది ఒకవేళ 70% కంటే తక్కువ ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం మెడికల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఈ రక్త పరీక్ష చేసే టాబ్లెట్స్, యాంటీప్లేట్లెట్స్, స్టాటిన్స్ అవన్నీ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ బ్లాకేజెస్ని మనం క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ బ్లాకేజెస్ 70% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఎన్ని నరాలు ఎఫెక్ట్ అయినాయి, ఒక నరం ఎఫెక్ట్ అయిందా, 2 నరాలు ఎఫెక్ట్ అయినాయా, లేదంటే 3 నరాలు 3 వెజల్స్ ఎఫెక్ట్ అయినాయా, దాన్ని బట్టి ఆ పేషెంట్కి యాంజియోప్లాస్టీ చేయాలా లేకుంటే బైపాస్ చేయాలా అనేది డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ సింగిల్ వెజల్లో బ్లాకేజ్ ఉన్నట్లయితే దాన్ని సింగిల్ వెజల్ డిజీజ్ అంటారు. అప్పుడు 70% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఆ బ్లాకేజెస్ని మేము వైర్ ద్వారా, బలూన్ ద్వారా ఆ బ్లాకేజెస్ని ఓపెన్ చేసేసి ఒక మెటాలిక్ స్టంట్ వేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ 2 బ్లాకేజెస్ ఉన్నట్లయితే జనరల్గా బైపాస్ లేకుండానే మేము మల్టీవెజల్ యాంజియోప్లాస్టీ అంటారు. అప్పుడు 2 బ్లాకేజెస్ని 2 స్టంట్లు వేసేసి మన చేతి ద్వారా చేసేసి అంటే లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్ లెక్క చేసుకొని పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ 3 బ్లాకేజెస్ ఉన్నట్లయితే ప్లస్ పేషెంట్ ఒక పంపింగ్ ఎల్వి ఫంక్షన్ అంటారు, అది ఒక పంపింగ్ వీక్ అయినప్పుడు ఆ పేషెంట్కి జనరల్గా బైపాస్ అనేది ఫస్ట్ ఆప్షన్గా ఇస్తాం. సో ఈ బైపాస్ అంటే నథింగ్ బట్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసుకుని అది సిటీ సర్జన్ ఒక ఆధ్వర్యంలో ఆ బ్లాకేజెస్ని ఓపెన్ చేయకుండా మన కాళ్ళ రక్తనాళాలు తీసుకొని బైపాస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టు. సో దీనివల్ల జనరల్గా బైపాస్ చేసిన తర్వాత జనరల్గా పేషెంట్ కొద్ది రోజులు రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఆఫ్టర్ దాట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ జనరల్గా బాగుంటాయి. సో ఇలా పేషెంట్ ఒక బ్లాకేజెస్ బట్టి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎన్ని వెజల్స్ ఎఫెక్ట్ అయినాయి అని ఎల్వి ఫంక్షన్ ఎలా ఉంది, దాన్ని బట్టి యాంజియోప్లాస్టీ చేయాలా లేకుంటే బైపాస్ చేయాలా అనేది డిసిషన్ అది ఒక హార్ట్ టీమ్ అప్రోచ్ అంటారు. సో ఈ హార్ట్ టీమ్ అప్రోచ్లో ఒక కార్డియాలజిస్టు, ఒక జనరల్ ఫిజిషియన్, ఒక అనెస్థిషియాలజిస్ట్, ఒక సిటీ సర్జన్ ఇవన్నీ టీం తీసుకొని ఒక పేషెంట్ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్, పేషెంట్ ఒక యాంజియోగ్రాము, పేషెంట్ ఇంకా కోమార్బిడిటీస్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకొని అది ఏ కేటగిరీకి ఫిట్ అవుతారో అనేది డిస్కస్ చేసుకొని పేషెంట్ బెస్ట్ సెంటర్డ్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది.